సార్ ఇక ఏపీ విషయానికి వచ్చేసరికి ఇటు షర్మిల గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు పోటీ చేయకుండా. ఇప్పుడు ఆమె ఏపీ కాంగ్రెస్ పార్టీలోకి ఇన్ఛార్జ్‌గా జాయిన్ అయిపోతుంది అన్న ఒక వార్త అయితే బయటకొచ్చింది. ఈవెన్ అక్కడ పీసీసీ ప్రెసిడెంట్ కూడా అనౌన్స్ చేయడం చూసాము. సో ఏంటి ఇప్పుడు ఆమె ఏపీ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయితే జగన్ గారికి జరగబోయే నష్టం ఏంటి? మరి తెలుగుదేశం పార్టీ ఆమెకు అంటే పొత్తు ఏర్పాటు చేసుకునే ఛాన్స్ ఏమన్నా ఉందా సార్? ఆమె అక్కడ ఇంతవరకు అయితే రాజకీయ పరంగా చూసినప్పుడు తెలంగాణలోనే పాదయాత్రలు చేయడం అయితేనేమి కొన్ని కార్యక్రమాలు చేసింది. అవును. మళ్ళా ఆల్ ఆఫ్ సడన్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటామన్నారు. ఆ పొత్తు లేకుండానే వన్ సైడెడ్గా కాంగ్రెస్ సపోర్ట్ చేయమని తెలంగాణ చెప్పింది. అవును. ఆంధ్రప్రదేశ్కు ఆమె నుంచి రియాక్షన్ వస్తే కదా దాని మీద మేము ఏదైనా చెప్పగలిగేది. ఈ కాంగ్రెస్ వాళ్ళకు ఉండొచ్చులే, ఎందుకంటే ఆమె వస్తే మాకు బాగుంటుంది అని బాధ్యతలు తీసుకుంటే బాగుంటుంది అనేది ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీకి. ఆమె తీసుకుంటుందో లేదో తెలియదు కదా, ఆమె సైడ్ నుంచి ఏం వార్తలు రాలేదు. ఇక్కడ పిసిసి అధ్యక్షుడైన రుద్రరాజు గారు చెప్పినారు అని అంటున్నారు. అది ఆమెతో చర్చించి చెప్పినాడా లేక ఊహించి చెప్పినాడా అనేది అయితే ఎక్కడ వార్తల్లో లేదు. ఆమె ఒప్పుదల ఒప్పుకొని పోతే ఏమో పార్టీకి బాగానే ఉంటుంది, కాకపోతే ఎందుకంటే కష్టపడాల్సింది ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ బాగలేదు పరిస్థితి. ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత కకావికలమైపోయింది కాంగ్రెస్ పార్టీ. నాయకులు కూడా తక్కువే ఉన్నారు. ఉండినా వాళ్ళంతా రాష్ట్రాన్ని అంతా నడపగలరు అనేది లేదు పరిస్థితి. మరి అటువంటి పరిస్థితుల్లో పోతుందో లేదో తెలియదు. ఆమె నుంచి నోటి నుంచి వస్తే కానీ దాని మీద రియాక్షన్ చెప్పలేదు. ఓకే సార్, ఒకవేళ ఇన్ కేస్ వెళ్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక పెద్ద షాకింగ్ న్యూస్ అనుకోవచ్చు. ఎందుకంటే ఆమె అంతకుముందు జగన్ గారిని గెలిపించడానికి యాత్రలు చేసింది, ధర్నాలు చేసింది, ఇవన్నీ కూడా చూసాము. ఇప్పుడు ఆయనకి అగెనిస్ట్గా వెళ్ళడం అనేది ఎంతవరకు అంటే జగన్కి ఏమో విధంగా నష్టం ఉండే నష్టం ఎంతో కొంత ఉంటుంది. ఎంత నష్టం అనేది నేను చెప్పలేను. ఒకే కుటుంబంలో నుంచి ఒక వ్యక్తి ఒక పార్టీలో ఒక పార్టీలో ఉన్నప్పుడు కొంత నష్టం అనేది జరుగుతుంది కదా. అందులో 5 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. ఎంతైనా అసంతృప్తి అనేది నీళ్ళ మాదిరి వస్తుంటుంది. వచ్చినప్పుడు దానికి తోడు ఇటువంటివన్నీ తోడైతే కొంత ఇబ్బందికర పరిస్థితులే ఉంటాయి. అయితే ఆమె వెళ్తుందా లేదా అనేది ఆమె నోటి నుంచి వచ్చినప్పుడు అయితేనే చెప్పగలను. ఓకే సార్, ఇక అక్కడ జగన్ గారి ప్రభుత్వం ఒకసారి చూసుకుంటే నిన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వం రిజైన్ చేయడం చూసాము. అలాగే 11 మంది నియోజకవర్గ ఇన్ఛార్జీలను కూడా మార్పు చేయడం చూస్తున్నాం. ఏంటి సార్ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఈ విధంగా సంఘటన జరుగుతున్నాయి, మన సంక్షోభం ఎదుర్కోబోతుంది? ఆళ్ళ రామకృష్ణారెడ్డి తన వ్యక్తిగత కుటుంబ సమస్యల కారణంగా నేను రాజీనామా చేసినాను, నేను జగన్తోనే ఉంటాను అనేది చెప్పారు. మరి 11 మంది ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మార్చినట్టున్నారు. నియోజకవర్గాలు మార్పు చేశారు. ఎమ్మెల్యేలేమో వాళ్ళే, అయితే ఈ నియోజకవర్గం నుంచి ఆ నియోజకవర్గం, ఆ నియోజకవర్గం నుంచి ఈ నియోజకవర్గానికి ఏదో మార్చున్నారు 11 మందిని. మరి రేపు టికెట్లు ఎట్టిస్తారో చూడాల్సిందే, వేచి చూడాల్సిందే. సో చాలామంది సరే దాదాపు 80 వరకు సీట్లు కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. సో దీనివల్ల పార్టీకి నష్టం అంటే లాభం అంటారా? పార్టీకి నష్టాలు లాభం కంటే క్యాండిడేట్లను బట్టి లోకల్గా ఉంటుంది. పార్టీకి మెజారిటీ ఉంటుంది. పార్టీ చూసి ఓట్లే వేస్తారు, కానీ ఓటర్లు వ్యక్తులను చేసి తక్కువ ఉంటుంది. ఒక 10%, 20% ఉంటుంది. మిగతాది 80% పార్టీని చూసి వేస్తుంటారు. చేసినప్పుడు అవి మరి వాళ్ళ సర్వేలు ఇప్పుడు ఈ కాలంలో సర్వేలు చేయించుకునేది ఎక్కువైంది. సర్వేల ఆధారంగా కొందరు అభ్యర్థి మార్చుకోవచ్చు, ఉంచుకోవచ్చు, అది చెప్పలేం కాదు. కొంత మేర కన్నా జరిగితే దాని మీద ఏదైనా కేంద్రీకృతం అయితే కానీ చెప్పలేము అంట. ఇప్పటికైతే ఏం లేదు కదా. నిన్నటి వరకు తెలంగాణలో ఎలక్షన్లు జరిగినాయి, అయిపోయినాయి, ప్రభుత్వం ఫార్మ్ అయింది. అక్కడ కాదంటే 2 నెలలు 3 నెలల తర్వాత అక్కడ కూడా స్టార్ట్ అవుతుంది అనుకోండి ఎన్నికల ఫీవర్. ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్ 2 కలిపే వస్తాయి ఆంధ్రాలో. ఆ వచ్చిన సమయంలో అంత ముందంటే కనుక చెప్పొచ్చు, కానీ ఇంత ముందర ఏం చెప్తాం. వాళ్ళ అభ్యర్థులు ఏం కదా, అవన్నీ వాళ్ళ పర్సనల్ పార్టీ విషయాలు కదా. అంటే సార్ తెలంగాణలో చూసుకుంటే చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశాలు ఇవ్వడం వల్ల ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోయింది. ఇటువంటి మిస్టేక్ ఏపీలో జరగద్దని జగన్మోహన్ రెడ్డి గారు
అదొక గుణపాఠం నేర్చుకొని దాదాపు 80 మందికి ఒక కొత్త వాళ్ళకి ఇస్తే గెలిచే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అయితే చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కత్తికి రెండు వైపులా పదును ఉంటుంది. ఉమ్, ఇప్పుడు రాని వ్యక్తులు ఏం చేస్తారు, వాళ్ళు వ్యతిరేకం చేస్తారు కదా. అవును. ఆ, కొత్త వ్యక్తికి అది ఇబ్బందే కదా. అవన్నీ బేరీజ్ వేసుకోవాలండి, టైం పడుతుంది. నియోజకవర్గాల్లో సర్వేలు చేసుకుంటారు ఇవన్నీ. అక్కడ నిలబడిన సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఏం పరిస్థితి ఉంది, వ్యతిరేకంగా ఎవరు నిలబడుతున్నారు, ఇటువంటివన్నీ బేరీ చేసుకున్నప్పుడు అది ఒక నెల ముందో 15 రోజుల ముందో తెలిసే విషయాలు. కానీ ఇప్పుడు అయితే రావు కదా. ప్రజల ముందుకు ఇదో ఈ వ్యక్తి పలానా వ్యక్తి నిలబడబోతున్నారు శాసనసభ్యుడిగా అంటే కానీ ప్రజల్లో కూడా రియాక్షన్ తెలియదు. ఓకే సరే, ఇక జనసేన అండ్ తెలుగుదేశం పార్టీ రెండు కూడా కూటమి ఏర్పాటు చేసుకున్నాయి. సో ఇప్పటికీ చీఫ్ మినిస్టర్ అభ్యర్థి ఎవరు అని అంటే దాదాపు అందరు చంద్రబాబు గారి పేరు చెప్తారు. కాకపోతే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సీఎం క్యాండిడేట్ ఎవరనేది మేము ప్రెస్ మీట్లో అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత రిజల్ట్ చూసి అనౌన్స్ చేస్తాము, ఆయనతో డిస్కస్ చేస్తాను, నాకు కూడా చీఫ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది, ఒక ఛాన్స్ ఉంది, అంటే నేను అభ్యర్థులను ఎక్కువ గెలిపించుకోగలిగితే నేను అడుగుతాను కూడా అని చెప్పేసి అన్నారు. మరి ఏంటి సార్? సీట్లను బట్టి ఉంటుంది కదా. రేపు పొద్దున తెలుగుదేశానికి సీట్లు ఎక్కువ వచ్చినాయి అనుకో, సీట్లు ఎక్కువ వస్తే తెలుగుదేశానికి పోతుంది కదా. అది కూడా ఆయనకి ఇచ్చే సీట్లే తక్కువ కదా అంట. ఏదో ప్రచారం పోయినప్పుడు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు నన్ను నిర్ణయాలు తీసుకుంటే నిర్ణయాలు అయితే ప్రకటిస్తారు, నిర్ణయం తీసుకున్నప్పుడు అంబిగ్యూటీగా మాట్లాడుతుంటారు. దాని గురించి రియాక్షన్ ఏముంటుంది. ఎవరి సీట్లు ఎక్కువ ఇచ్చుకొని ఎవరు ఎమ్మెల్యేలు ఎక్కువ అయితే ఆ పార్టీకి ముఖ్యమంత్రి పదవి పోతుంది. అది చెప్పగలం. కానీ రేపు సీట్ల పంపిణీ ఏ విధంగా చేసుకుంటారు, పంపిణీ చేసుకున్నప్పుడు దాంట్లో ఎంతమంది గెలుస్తారు అనేది తెలియాలని దాన్ని బేస్ చేసుకుని ఆయన చెప్పింటాడు. అంటే తమ కార్యకర్తల్లో కూడా ఒక రకమైన జోష్ నింపాలని కూడా ఉండొచ్చు, సహజంగా ఉండొచ్చు. ఎందుకంటే నేను లేదు ముఖ్యమంత్రికి అడగను అది ఇది అని అంటే నీరు కడతారు కదా, అందుకు కూడా చెప్పొచ్చులేండి. సరే, ఇక యువగలంలో లోకేష్ గారిది దాదాపు ఇంకొక కొన్ని రోజుల్లో ముగిసిపోతుంది. మరి ఆయన దీనివల్ల లాభపడ్డారా లేదా, అసలు ఇంపాక్ట్ చూపించిందంటారు సార్ జనాల పైన లోకేష్ గారు? ఇప్పుడు లోకేష్ ఎవరు పాదయాత్ర చేసినా ప్రజల్లో కొంతమేర అనుబంధం ఏర్పడుతుంది, తర్వాత సంబంధాలు ఏర్పడతాయి. నాయకునికి కూడా ప్రజల్లో ఏమున్నది అనే విషయం తెలుస్తుంది. అది ఎవరు చేసినా అని ఎంతో కొంత కాస్త కూస్తో పరిస్థితి మారుతుంది కదా. అవి గతంలో మేము కూడా మొట్టమొదట దండి సత్యాగ్రహంలో చేశారు పాదయాత్రలు. మళ్ళా తర్వాత మేము కాంగ్రెస్ పార్టీ తరఫున రాయలసీమ ప్రాజెక్టుల గురించి పాదయాత్ర చేయడం జరిగింది. అంటే పోతిరెడ్డిపాడు వైడనింగ్ కోసం 4 బృందాలుగా ఏర్పడి 4 బృందాలు పోతిరెడ్డిపాడులో కలిసి సింబాలిక్గా ప్రొటెస్ట్ చేయడం. దానివల్ల రాయలసీమ యొక్క అజిటేషన్కు సపోర్ట్ వచ్చింది ప్రజల్లో నుంచి. ప్రభుత్వం కూడా స్పందించాల్సి వచ్చినది, కొన్ని కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఏర్పడిన ఫోర్స్. మాది కూడా ఏమిటి, అభివృద్ధి జరగాలనే కదా. అది డైరెక్ట్ ప్రత్యక్షంగానో పరోక్షంగానో జరిగింది, అంటే అది లాభమే కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినాక ఆయన చీఫ్ మినిస్టర్ అయినాడు, చంద్రబాబు నాయుడు ఒక పాదయాత్ర చేసినాడు అనుకుంటాను. ఇట్లా రకరకాల పాదయాత్రలు చేస్తారు, రాజకీయ లబ్ధి కూడా ఉంటుంది అందులో, ప్రజలతో కనెక్ట్ అవుతారు. అయినప్పుడు ప్రజల్లో నాయకుని పట్ల అభిమానం ఏర్పడుతుంది, ప్రజల సమస్యలు కూడా నాయకునికి తెలుస్తాయి. అదే ఆ కాసు ఎంత మేలు జరిగింది అనేది చెప్పలేం, కానీ ఎంతో కొంత మేలు జరుగుతుంది. సార్, తెలంగాణ ప్రజలైతే మార్పు కోరుకున్నారు. సో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఎక్కించారు, బీఆర్ఎస్ పార్టీని కాదని. మరి ఏపీ ప్రజల ఒపీనియన్ ఏంటి? అంటే ఇక్కడ కూడా మార్పు కోరుకుంటున్నారు, లేకుంటే ఇప్పుడున్న గవర్నమెంట్ని ఫామ్ చేసే అవకాశం ఉందా సార్? ఇప్పుడే ఏం చెప్తాం, అది ఎన్నికల వాతావరణం, ఎన్నికల వేడి రావాలా, వస్తే ప్రజల్లో నుంచి ఏముంది అనేది చెప్పగలం. ఇప్పుడు ఏమీ లేదు కదా, ఏమీ లేకుండా ఏం చెప్తాం. అది జ్యోతిష్యులు చెప్పినట్టుంటుంది, జోస్యం చెప్పినట్టుంటుంది. ఇక్కడ ఏదైనా ఎన్నికలు వస్తున్నాయి, ప్రకటన ఏర్పడుతుంది, పలానా టైంలో వాళ్ళు పార్టీ అభ్యర్థులు ఇవన్నీ చూసి అంచనా వేయగలం. కానీ ఇప్పుడు చెప్పమంటే ఎట్లా చెప్తాం? జనరల్గా అయితే ప్రభుత్వం ఉంటే కొంత అసంతృప్తి అనేది ఉంటుంది ప్రభుత్వం మీద ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.